హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో మనకి జుట్టు ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, రైనీ సీజన్లో మనకి ఏంటంటే జుట్టు ఎక్కువగా చుండ్రొచ్చేసి ఊడిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఈ అంటే డైలీ రొటీన్ మనకి స్ట్రెస్ ఉన్నా లేదా నిద్ర సరిగా రాకపోయినా కూడా జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. సరైన ఫుడ్ తీసుకొని వాళ్ళకి కూడా జుట్టు ఊడిపోతుంది. కారణం ఏదైనా కానీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు జుట్టు అనేది చాలా ఎక్కువగా ఈ రోజుల్లో ఊడిపోతూ ఉంది. సో దానికి సంబంధించి ఒక మంచి హెయిర్ ఆయిల్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వెరీ న్యాచురల్ ఇది వీటికి మాత్రమే, జుట్టు హెయిర్ ఫాల్కి మాత్రమే కాకుండా మంచిగా హెయిర్ అనేది తొందరగా గ్రోత్ అవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను హెయిర్ కట్ చేసి ఒక 2 months అవుతుంది. దిస్ ఈస్ ద 2nd month నేను హెయిర్ కట్ చేశానండి. బట్ ఏంటంటే ఇంతకుముందు స్ట్రైట్నింగ్ చేయించాను కదా, స్ట్రైట్నింగ్ వల్ల నా జుట్టు అంతా కూడా బాగా అంటే డల్ అయిపోయింది, ఎక్కువ ఊడిపోయింది. ఆ ఉన్న స్ట్రైట్నింగ్ అంతా ఇక్కడి వరకు ఉండేదండి జుట్టు స్ట్రైట్నింగ్. అప్పుడు ఫొటోస్ ఉన్నాయి కదా, పెడతాను చూడండి. అది నాకు అంటే గ్రోత్ అయితే బాగా వస్తుంది కానీ నేను తీసుకునే కేర్ వల్ల. బట్ స్ట్రైట్నింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి, ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ జుట్టు అనేది రాలిపోయింది అనమాట. హెయిర్ చాలా థిన్ అయిపోయింది నాకు. సో దానికని ఈ హెయిర్ ఆయిల్ అనేది నేను ప్రిఫర్ చేసి తీసుకున్నానండి. మనకి వీడియోలకు అయితే వెళ్ళాలి తెలుసుకోవాలంటే. బట్ బిఫోర్ దట్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో నేను నా మీద వాడి మంచి రిజల్ట్స్ వస్తే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకైతే నా వీడియోలో నేను ఇచ్చే ప్రతి టిప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఆయిల్ వల్ల మనకైతే చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయండి. మనం ఏంటంటే లీచ్ థెరపీ గురించి వినే ఉంటాము. మీలో ఎంతమందికి ఐడియా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. లీచ్ థెరపీ గురించి ఐడియా ఉన్నవాళ్ళు. మనకి దానివల్ల యూజెస్ ఏంటంటే, అది లీచ్ అంటే తెలుసు కదండి, తెలుగులో మనకి జలగ అంటారు. జలగలు అప్పుడప్పుడు నీళ్ళల్లో గేదెలకి పట్టేస్తుంటాయి, రక్తం అంతా పీల్చేస్తాయి. అది రక్తం పీల్చే ముందు దాని లోపలున్న, ఇప్పుడు దోమ ఎలాగైతే బ్లడ్ పీల్చే ముందు దానిలో ఉన్నదాన్ని మన శరీరంలోకి వదిలి అప్పుడు బ్లడ్ పీలుస్తుందో, అలాగే ఈ జలగ కూడా చేస్తుందండి. సో ఈ లీచ్ థెరపీ అనేది వైద్యపరంగా ఇప్పుడు మెడికల్లో చాలా బాగా యూజ్ అవుతున్న, అంటే ఆయుర్వేదికంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతున్న థెరపీ అది. స్కిన్ అనేది చాలా యవ్వనంగా మారిపోవడం లీచ్ థెరపీ చేపించాక. మనకి ఏదైనా వాపులు, కాళ్ళ వాపులు లేదా గడ్డలు వచ్చేసి అలా ఉంటే ఆ లీచ్ని అక్కడ వదిలినప్పుడు అది బ్లడ్ కరగడానికి యూజ్ అయ్యేది ఒకటి మన బాడీలోకి వదిలి అప్పుడు అది బ్లడ్ పీల్చుకోవడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చూస్తే మీరు కనుక మీరు చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. సో అవి ఎలా అంటే ఫస్ట్ మన బాడీలోకి వదిలేస్తూ సన్నబడిపోద్ది, తర్వాత బాగా పీల్చుకొని కింద నుంచి లావ్ అవుతూ వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బాడీలో చాలా బాగా అవుతుంది. అదే కాకుండా డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే తొందరగా రిమూవ్ అయిపోతాయి. అలాగే లీచ్ థెరపీ అనేది బాడీకి, స్కిన్కి మాత్రమే కాకుండా స్కాల్ప్కి కూడా ఈ మధ్య చేస్తున్నారండి. అది మన మెయిన్ మోటో అయితే. దీన్ని చేయడం వల్ల మనకి ఇప్పుడు పేను కొరికేస్తుందండి. పేను కొరికిన తర్వాత ఎవరికి కూడా హెయిర్ అనేది అంత బాగా పేను కొరికేసిన తర్వాత ఇలా ప్యాచులుగా వచ్చేస్తుందండి. దాని తర్వాత జుట్టు అనేది అక్కడ రాదు, ఆగిపోతుంది. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ చాలా థిన్గా ఉంటుంది. సో దీనికోసం నేచర్ షూర్ నుండి అయితే జాంగ్ తేల్ అనేది వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారండి, ఈ లీచ్ థెరపీని బేస్ చేసుకొని. ఈ ఆయిల్ నేను 2 నెలలుగా వాడుతున్నానండి. నేను కట్ చేసి 2 months అయినా కానీ మంచి రిజల్ట్ అయితే చూశాను. అంటే నాకు గ్రోత్ చాలా బాగుంది, జుట్టు ఊడడం తగ్గింది, ఇంకా చుండ్రు నిందండి, చుండ్రు కూడా చాలా తగ్గింది నాకు. అసలు ఇప్పుడు లేదండి ప్రస్తుతానికి. బట్ ఏంటంటే నేను వారానికి 2 times నేను హెడ్ బాత్ చేస్తున్నాను ఇది పెట్టుకున్నాక. మామూలుగా అయితే మీరు వారానికి 3 times చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇందులో వాడినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో చూసారు కదా, ఆయిల్ మనకు చూడడానికి ఇలా ఉంటుందండి, కొంచెం డార్క్ కలర్లో ఇలా ఉంటుందన్నమాట. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో మనకి వాడారండి. చూస్తున్నారు కదా ఏమేం వాడారు అని. హిరిడిన్
హెర్బ్ ఆఫ్ గ్రేస్, బ్రాహ్మి వాడారు, ఆనియన్ సీడు, ఫెనుగ్రీక్ సీడు, కర్రీ లీవ్స్, సెసమే ఆయిల్, ఇవన్నీ కూడా. ఇంకా మనకి లీచ్ థెరపీలో అది సలైవా టైప్ వస్తుందన్న కదా, అది కూడా చాలా మంచిదండి. డెడ్ సెల్స్ని తొలగించి మనకి మంచిగా బ్లడ్ సెల్స్ని పెంచి కొత్త హెయిర్ గ్రో అవడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏన్షియంట్ డేస్ నుంచి కూడా సీక్రెట్గా రాజులు, రాణులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ జుట్టు బాగా ఉండడానికి వాడేవాళ్ళు అన్నమాట. అందుకని ఆ సీక్రెట్ని వీళ్ళు నేచర్ షూర్ వాళ్ళు మళ్ళీ తీసుకొని మంచిగా మనకి హెయిర్ ఆయిల్ అనేది అందిస్తున్నారండి. ఒక ఫార్ములా ప్రకారం చేస్తారు కాబట్టి మనకి బట్టతల మీద, పేను కొరుకుడు మీద కూడా జుట్టు రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇది ISO సర్టిఫైడ్ కూడా అండి. ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్, పారాబెన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా చేశారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారు కాబట్టి ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. యాక్చువల్గా మనకి లీచ్ థెరపీ చేయాలంటే ఆయుర్వేదాలో కానీ మనకి చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట. అది ఇంకా టైం టేకింగ్, మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది పాకాలి, ఒక్క దగ్గర బ్లడ్ తీసుకుంటుంది. అది ఎక్కడైతే అక్కడ పెట్టాలి. మనకు అంత కంఫర్ట్ ఉండదు దానితో. ఎందుకంటే ఏదైనా మన మీద పాకుతుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. సో అంత కంఫర్ట్ ఉండదు. అవన్నీ లేకుండా మనకి సేమ్ ఇంగ్రీడియంట్స్, ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా మనకి బెనిఫిట్స్ ఉండేలాగా ఈ నేచర్ షూర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని అయితే తయారు చేశారండి. ఈ జాంక్ తేల్ అనేది నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. లింక్స్ వెతుక్కోకుండా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. మంచి ప్రోడక్టు, మిస్ చేసుకోకుండా జుట్టు ఊడుతుందన్న ప్రతి ఒక్కరూ తీసుకోండి. నైట్ పెట్టి మార్నింగ్ హెడ్ బాత్ అయితే నేను చేస్తున్నానండి. నేను ఒక 2 monthsగా వాడుతున్నానండి. మంచి హెయిర్ గ్రోత్ ఉంది. వాల్యూమ్ కూడా చిన్న చిన్న హెయిర్ కూడా వస్తూ ఉందండి. చూసారా, ఇవి ఇప్పుడు వస్తున్న హెయిర్ అండి. ఇంకా బుజ్జి బుజ్జి హెయిర్ అనేది లోపల చాలా ఉంది. ఇవన్నీ కూడా అన్నమాట చిన్న చిన్న హెయిర్ అండి, పెద్దవి కాదు నేను చెప్తుంది. చూసారు కదా, ఈ చిన్న హెయిర్ అనేది ఉందన్నమాట. అది ఇక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడైతే లేదన్నమాట. అలాగా నా వాల్యూమ్ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్. నా కింద వాల్యూమ్కి పైన వాల్యూమ్కి చాలా తేడా ఉంది కదండి. సో అదన్నమాట. వాల్యూమ్ అనేది కూడా నాకు చాలా ఇంక్రీజ్ అవుతుంది. దీనంతటికీ కారణం ఈ జాంక్ తేల్ నేను వాడడమే. 2 monthsకే మంచి గ్రోత్ అనేది నాకు కనిపించింది. మీరు కూడా వాడండి. మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జాస్వాల్ తెలుగు ఛానల్లో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టేట్ టు జాస్వాల్ తెలుగు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నమస్తే, బాయ్.